హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాహి. సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్ చూడబోతున్నారు. ఇది భీమవరం టు ద్వారపూడి ట్రిప్ అనమాట ఈ వ్లాగ్లో. సో ఇప్పుడైతే టైము 3:45 అయింది. నేను 3కి లేసాను. సో ఫ్రెష్ అయ్యాము ఇప్పుడైతే మేము ద్వారపూడి వెళ్ళబోతున్నాం అమ్మమ్మ వాళ్ళతో కలిసి. ఇది పిన్ని వాళ్ళది మొక్కు. సో అక్కడ ఏంటి అన్నదంతా నేను బ్లాగ్లో చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడైతే కనుక ఫ్రెష్ అయ్యాను, ఫాస్ట్గా రెడీ అయ్యి మేమైతే వెళ్ళిపోవాలి. ట్రైన్ 4:45కి చూపించింది, ఇప్పుడు 5:30కి చూపిస్తుంది. చాలా డిలే అవుతుంది. సో మేమైతే రెడీ అవుతున్నాం, టైం అదే అవుతుంది అని చెప్పి. సో చాలా దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ చౌదరి బొటిక్ అనమాట. చాలా బాగుంది, అసలు నాకు చాలా చాలా నచ్చేసింది. ఇదంతా కూడా నారాయణపేట్ క్లాత్ అనమాట, సేమ్. దాన్ని ఇలా డ్రెస్లా స్టిచ్ చేశారు, డబల్ బార్డర్లా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. నేను టెంపుల్కి వెళ్తున్నాను కదా, సో ఇది వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి అందరు మంచిగా రెడీ అయిపోయాము. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టేషన్కి వెళ్ళిపోవాలి. సో అక్కడికి వెళ్తాం. సో మేమైతే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అమ్మమ్మ వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసారు. కానీ ట్రైన్ అయితే 1/2 అవర్ డిలే చూపిస్తుంది. ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం కూర్చుని. ఇదైతే భీమవరం రైల్వే స్టేషన్ అనమాట. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్నింటికి లేసావు రాజు? 3ంటికి. నువ్వు? 3ంటికి. ఫైనల్గా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము. సగం జర్నీ కూడా అయిపోతుంది. ఇంకప్పుడు అందరికీ ఆకలి స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ లెగ్స్ డైరెక్ట్ వచ్చేసాం కదా, ఇంకేం తినకుండా. సో అందరికీ ఆకలి వేస్తూ ఉన్నదనమాట. మా అత్త ఇలా బ్రెడ్ అది పెట్టించేసింది, శుభ్రంగా తినేసాం. ఈలోపు గోదావరి వచ్చేస్తుందని చెప్పి మేము అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. చిన్నప్పుడు ఇదే ట్రైన్లో తాతయ్య, నేను, అమ్మమ్మ ఎక్కువగా కాకినాడ వెళ్ళే వాళ్ళము. ఆ టైంలో గోదావరి వస్తుందంటే నేను వెంటనే కాయిన్ అడిగి తీసుకుని వేసేదాన్ని. ఇప్పుడు అందరం కలిసి వేస్తున్నాము. నేనైతే ఈ కాకినాడ వెళ్ళే జర్నీలో ఈ గోదావరి పార్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తాను. నాకు ఇలా చూడడము, ఇదంతా ఆ సౌండ్, ఆ స్మెల్ అదంతా భలే అనిపిస్తుంది. అక్కడ అలా కాయిన్ వేయడం నాకు అదొక ఇష్టం అనమాట. సో ఈసారి అయితే అందరం వేసేసాము. అందరం అలా ఎగ్జైటెడ్గా గోదావరి అయితే చూస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ మా జర్నీ కూడా అయిపోవచ్చింది. ఇంకా ద్వారపూడికి దగ్గరలో ఉన్నాము. ఫైనల్లీ ఇంకా ద్వారపూడి అయితే వచ్చేసాము. ఇప్పుడే స్టేషన్ దగ్గర దిగామన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం ఎదురుకి నడిచి వెళ్ళాలి బయటికి. అండ్ అక్కడి నుంచి ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ కూడా మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది. అసలు ద్వారపూడి ఎందుకు వెళ్తున్నాను, టెంపుల్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు విషయం ఏంటంటే మా పిన్ని మా దీపుకి మొక్కుకున్నారనమాట, తులాభారం వేద్దాం అని చెప్పి ఆ టెంపుల్లో. సో దానికోసం మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. సో ఇక్కడి నుంచి మేము అందరం వెళ్తున్నాం అక్కడికి. ఈ రోజు ప్రోగ్రామ్ అంతా అదే అనమాట. ఇది ద్వారపూడి స్టేషన్. ఇక్కడి నుంచి మేము ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ చాలా నియర్ బై ఉంటుందన్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్లో అక్కడికైతే రీచ్ అయిపోయాము. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుందంట. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. సో ముందు అయితే టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ లోపే మా పిన్నాలు వచ్చేస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళకి కొంచెం లేట్ అయింది. సో ఈ లోపు అంతా మేము టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి 7:30 అయింది. మేము ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము.
పిన్ని వాళ్ళు వచ్చేలోపు మేమైతే టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం అనేసి తిరుగుతున్నాం. కానీ ఇక్కడేంటంటే చాలామంది దేవుళ్ళున్నారు. ఒక్క టెంపుల్ ఒకటే కాదు, ఒక్కళ్ళకనే కాదు. ఇక్కడ కనకదుర్గ దేవి ఉన్నారు. అలా చాలామంది దేవుళ్ళున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము ఈ టెంపుల్‌కి. అంకాలమ్మ టెంపుల్ అంటిది. ఇక్కడ ఉప్పుతో అభిషేకం చేస్తే మంచిదన్నారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అభిషేకం చేసేసి లోపలికి వెళ్తున్నాము. తర్వాత నాగదేవత టెంపుల్ అంట. లోపలికేమో ఫోన్ అలో లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మా చేత దీపాలు పెట్టించారు. ఒక 10 రూపీస్ తీసుకొని. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న పేర్లన్నీ కూడా ఈ వరుసన అన్ని టెంపుల్స్ ఉన్నాయి లైన్‌గా ఒకటి తర్వాత ఒకటి. అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళడమే. అన్ని టెంపుల్స్ లోపలికి అలో లేదు ఫోను. కానీ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా కొత్తగా చూసాను. కొత్తగా ఉంది. బట్ అన్నీ నాకు వీలైనంత మటికి నేను వీడియోస్ అయితే క్లిప్స్ తీశాను. లోపల నేను తీయలేకపోయాను. ఇదైతే బయట నంది విగ్రహం ఉంది. చాలా పెద్దగా ఉంది. అసలు వీడియోలో కూడా క్యాప్చర్ చేయలేనట్టు. ఇదైతే నేను శివాలయం ఎక్కాననమాట. ఆ పైనుంచి తీసిన క్లిప్ వ్యూ మొత్తం ఇలా ఉంది. ఈలోపు పిన్నాళ్ళు కూడా వచ్చేసారు. మా దీపు వచ్చేసింది. ఇంకా రాగానే ఫస్ట్ వాళ్ళ పెద్దమ్మని హగ్ చేసేసుకుంది. మా అందరికి కూడా హగ్లు ఇచ్చేసింది. ఇప్పుడైతే మేము తులాభారంకి అంతా రెడీ చేసుకోవాలి. అండ్ దానికంటే ముందు టిఫిన్ చేయాలి. సో ఫస్ట్ అయితే టిఫిన్స్ చేసేసి నెక్స్ట్ తులాభారంకి వెళ్తాము. వెనకెళ్ళరా. తులాభారం వేయడం అయితే అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్న టెంపుల్స్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇవన్నీ మేము దర్శనం చేసేసుకున్నాము. లాస్ట్లో పిన్ని అమ్మ వాళ్ళకి తాంబూలం ఇప్పిస్తుంది. సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకరికి తాంబూలం ఇస్తుంది మా దీపు. అమ్మమ్మ వాళ్ళు దానికి బట్టలు స్వీట్స్ అవి ఇచ్చారు. అవి ఇస్తున్నారు ఇక్కడ. అండ్ అమ్మ కూడా తీసుకుంది. డ్రెస్ ఒకటి స్టిచ్ చేసా దీపు కోసం, అది కూడా ఇచ్చేసాం. అండ్ మా అత్త అయితే దానికోసం ఒక బొమ్మ తయారు చేయించింది పసుపు కుంకుమలతో. చాలా బాగుంది. దానికైతే భలే నచ్చేసింది. అండ్ మా అమ్మ కూడా నేను స్టిచ్ చేసిన డ్రెస్ తీసుకెళ్ళి ఇది కూడా పెట్టేసింది అనమాట, బొట్టు పెట్టి. ఆ రోజు మార్నింగ్ అంతా ఎండ తెలియలేదు కానీ ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి కొంచెం ఎండగా అనిపించింది. బట్ అక్కడ చెట్లు ఇదంతా ఉండడం వల్ల మాకు అసలు ఏం అనిపించలేదు. చక్కగా గాలేస్తూ ఉన్నది. అక్కడ మండపం కూడా ఉంది కానీ ఇంకా చెట్ల దగ్గరే బాగుందని చెప్పి అక్కడే భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారు. మేమైతే అందరం కూర్చుని వరుసగా భోజనం చేస్తున్నాం. భోజనాలు అయిపోయిన తర్వాత మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూద్దామని చెప్పి వెళ్ళాము. మాకు ట్రైన్ 3:30కి. ఈ లోపు టైం ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. కానీ అప్పటికి క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ 4కి తీస్తారంట. మాకు అప్పటికి ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా బయట నుంచే మేము అంతా చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంది బయట నుంచి. అండ్ ఈ రథం చూసారు కదా, చాలా చాలా బాగుంది అసలు. ఇంకా అదంతా వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం ఇక్కడ ఈ రథం దగ్గర. ఇదైతే చాలా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. చాలా నీట్గా ఉంది ప్లేస్ అంతా కూడా.
పిన్ని వాళ్ళు రాఖీకి ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. పిన్ని అయితే మావికి రాఖీ కడుతుంది అండ్ దీపు అయితే మా కోటి కోసం రాఖీ కడుతుంది. ఇక్కడ మా రాఖీ సెలబ్రేషన్స్ కూడా చూసేయండి. పిన్నాళ్ళు అయితే కాకినాడ నుంచి ద్వారపూడి వచ్చారు. మేము భీమవరం నుంచి వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి భీమవరంకి. 3:30కి ట్రైన్ ఉంది. ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 అలా అయిపోతుంది. మేము వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెంటనే అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఆటో ఎక్కేసాం. ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళాలి. నేనైతే ట్రైన్లో అసలు ఒక్క క్లిప్ కూడా తీయలేదు. అంత టయర్డ్ అయిపోయాం. అసలు ఎంత ఎండ అనిపించిందో. ట్రైన్లో అంతా ప్లేసులు కూడా పక్కన దొరకలేదు. ఇంకేదో అలా అడ్జస్ట్ అవుతూ ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్గా భీమవరం రీచ్ అయిపోయాం అనమాట. చాలా టయర్డ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ లేవడం, అదంతా జర్నీ చేయడం, అక్కడ ఏమీ అంత రెస్ట్ తీసుకోవడానికి లేదు. డైరెక్ట్గా జర్నీ చేయడం. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చి పడ్డాం అనమాట. ఇంతటితో ఈ బ్లాగ్కి ఎండింగ్ అనమాట. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.